వీరన్న ఆశయాలను సాధిస్తాం మారోజు వీరన్న ఆశయాలను జై భీమ్ జై భీమ్ లాల్ సలాం లాల్ సలాం వర్ధిల్లాలి కుల వర్గ పోరాటాలు వర్ధిల్లాలి బహుజనుల ఐక్యత వర్ధిల్లాలి బహుజన కులాల ఐక్యత సాధిద్దాం బహుజన రాజ్యాధికారాన్ని సాధిద్దాం బహుజన రాజ్యాధికారాన్ని వర్ధిల్లాలి మార్క్సిజం అంబేద్కరిజం వర్ధిల్లాలి మార్క్సిజం అంబేద్కరిజం ఈరోజు కులవర్గ సిద్ధాంతకర్త మలిదశ తెలంగాణ పోరాట స్ఫూర్తి ప్రదాత కామ్రేడ్ మారోజు వీరన్న 28వ వర్ధంతి సందర్భంగా ఈ రాష్ట్రంలో ముఖ్యంగా ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు కామ్రేడ్ మారోజు వీరన్నకు నివాళులు అర్పిస్తున్నారు బహుజన సమాజం. అయితే ఇవాళ ఈ దేశంలో కేవలం మార్క్సిజంతోనే ఈ దేశంలో విప్లవం విజయవంతం కాదు. మరి మహాత్మా జ్యోతిబా పూలే, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆలోచనని మార్క్సిజానికి అన్వయిస్తేనే ఈ దేశంలో ఉన్న మెజార్టీ ప్రజలు ఎవరైతే ఉన్నారో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, అగ్రకులాల్లో పేదలకి మరి రాజ్యాధికారంలో భాగం ఉండాలి, అన్ని రంగాల్లో వారికి భాగం రావాలి అంటే మరి ప్రభుత్వం కూడా బహుజన శ్రామిక వర్గం చేతిలోకి రావాలని చెప్పేసి మారోజు వీరన్న ఆ రోజు పిలుపునిచ్చారు. ఇవాళ ఎవరి జనాభా ఎంత ఉంటుందో ఆ జనాభా దామాష ప్రకారం అన్ని రంగాల్లో పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు మరి అన్ని రంగాల్లో వారికి రాజకీయ వాట ఉండాలి, సామాజికంగా సాంస్కృతిక పరంగా కులాల జనాభా దామాష ప్రకారం వాటా ఉండాలని ఆయన ఆ రోజు చెప్పాడు. ఇవాళ సామాజిక తెలంగాణ సామాజిక న్యాయం అనేటువంటి నినాదం ఏదైతే వస్తుందో ఇది 28 సంవత్సరాల క్రితం కామ్రేడ్ మారోజు వీరన్న ఇచ్చినటువంటి పిలుపు. కాబట్టి ఇవాళ బహుజనులందరూ కూడా ఇవాళ భారత రాజ్యాంగాన్ని ఒకవైపు రక్షించుకుంటూ భారత రాజ్యాంగం ప్రసాదించినటువంటి ఓటు హక్కును రక్షించుకుంటూ ఇవాళ మారోజు వీరన్న ఆశించినటువంటి బహుజన రాజ్యాధికారాన్ని మరి మహాత్మా జ్యోతిబా పూలే, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అందించినటువంటి ఈ ప్రజాస్వామ్య స్ఫూర్తిని మరి బహుజన లెఫ్ట్ పార్టీ కొనసాగిస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం.